ఓకే బండప్. ఇట్రా. మొత్తం ఇక్కడే నాశనం అవుతావా, ఏవైనా చెయ్యాలని ఆలోచించావా? నీ పన్ను చూడు, నువ్వేదో నాసాలో చేరినట్టు. నాసా? ఇది ఎక్కడుంది ఏంటి? ముంబైలోనా? నువ్వేం చదువుకున్నావు? 4 ఫెయిల్. అయితే వదిలే. విధి కూడా ఎంత ఆటలో ఆడుతుంది కదా. మన ఏవేవో కలలు కంటాం, పెద్ద బంగళాలు. ఇంతవరకు ఏ సంపాదించాను, ఈ గుడిసె మాత్రం. దీనమ్మ దెంగ. నీకొకటి చెప్పనా, జీవితంలో ఎంతో చెయ్యాలి అనుకున్నా, చదువుకోవాలి అనుకున్నా, నా కాళ్ళ మీద నిలబడాలి అనుకున్నా, అమ్మ నాన్న చదివించలేదు. బిలాల్ నన్ను చూడ్డానికి వచ్చినప్పుడు నిక్కా చేసుకునే నాతో బొంబేకి వచ్చి అన్నాడు, అక్కడ నువ్వు చెయ్యాలనుకున్నది చెయ్యన్నాడు. ఇక్కడికొచ్చి చూస్తే ఏముంది, లంజంగా మారేనంతే. నీటి సరకు పడదు నాకు. నువ్వు నిజంగా ఒక నడిచే బార్వి. ఇన్ని మందు సీసాలతో పాటు తినడానికి ఏం తెచ్చావు? వారిని అమ్మా, గొప్ప గొప్ప వ్యక్తుల్ని చూసా నేను, కానీ నీలాంటి వాడు ఎప్పుడు తగలేదు. నేను అప్పడాలు బాగా తయారు చేస్తాను. ఈ బిలాల్ కేసు అయిపోనివ్వు, తర్వాత అప్పడాల వ్యాపారం మొదలెడతా. ఈ పని వదిలేస్తా. మంచిదే, స్టఫ్ ఖర్చులైనా నాకు తగ్గుతాయి. చాలా తెలివితేటలు ఉన్నాయరా నీకు. అయినా జ్యువెలరీ అమ్మాల్సినంత అవసరం ఏమొచ్చిందమ్మా? ఎడ్యుకేషనల్ లోన్ తీసుకునే వాళ్ళం కదా. నువ్వు వాటి గురించి ఏమీ ఆలోచించకు. నువ్వు నేవీలో పెద్ద ఆఫీసర్ అయ్యాక నువ్వే నా కోసం బోలెడంత జ్యువెలరీ కొనిపెట్టు. కొంటానులే అమ్మా, అయినా కూడా అవన్నీ వదిలేరా. నువ్వు శ్రద్ధగా చదువుకుంటే అదే చాలు. ఇదిగో మీ నాన్నగారితో మాట్లాడు. అమ్మా ఒక నిమిషం. ఐ లవ్ యూ అమ్మా. చెప్పరా? హాయ్ నాన్న. 1,20,000 నీ అకౌంట్ లో వేశాను. రేపు పొద్దునే కాలేజీ ఫీజు కట్టు. సరే నాన్న. నాన్న థ్యాంక్ యూ. అరే సర్లే, జాగ్రత్త. రియలైజ్ అయ్యాను కునాల్, నువ్వు ప్రేమించినంతగా ఈ లోకంలో ఎవరు ప్రేమించలేదు.
ఇంకెప్పుడు నేను ఇండోర్ వదిలేసి వెళ్ళను. నువ్వు ఎప్పటికీ తోడుంటావు కదా. యాక్చువల్గా నువ్వు వెళ్ళి తీరాలి కునాల్. అంటే రౌనత్ వచ్చాడు కదా. రోనత్ అంటే మాకు రూమ్ దొరకట్లేదు, అందుకనే నిన్ను రూమ్ అడుగుదామని వచ్చాం. రా రోనత్, లెట్స్ మేక్ లవ్. అరే కుణాల్ డోర్ ఓపెన్ చేయరా. రే కుణాల్ డోర్ ఓపెన్ చేయరా. ఓపెన్ చేయరా. అరే కుణాల్ నీ అబ్బో డోర్ ఓపెన్ చేయి. ఏంట్రా కుణాల్, నీతోనే మాట్లాడుతున్నాను, కాస్త మాట్లాడతావా? చెప్పనైనా చెప్పరా ఏమైందో. రే చెప్పు బే. కుణాల్ దయచేసి నోరు తెరవరా. నువ్వు బతుకుతున్న బతుకు నీ బతుకు కాదురా. అర్థమైందా నేను చెప్పింది? అరే ఏమైందిరా? ఏమైందిరా? పొద్దునొచ్చే కళలు నిజం అవుతాయా? 24 గంటలు పడుకునే వాళ్ళ కళలు నిజం కావు. సర్లే ఆ కళలు గిళ్ళలు వదిలే. ఇదిగో చదువు. కాలేజీ నుంచి వచ్చింది. లాస్ట్ రిమైండర్, నువ్వు 10 రోజుల్లో అడ్మిషన్ తీసుకోకపోతే నీ సీటు ఇంకెవరికైనా ఇచ్చేస్తారు. ఊరికే తల ఆడించకరా మొట్టగా. రేపు కాలేజీకి వస్తున్నావు, అడ్మిషన్ ఫార్మాలిటీస్ పూర్తి చేస్తున్నావు. ఇంకా 10 రోజులు ఉంది కదా. అరే ఎండు గుద్దా, నేను చెప్పేది విను. తీసుకుంటారా? ఊరికే బుర్ర తినకు. మొట్టగుడు. ఏ ఆగో, ఓడుకానా? ఎస్ సార్. సార్ ఇది వేరే వాళ్ళది. దుబాయ్ సేవ్ తీసుకురా. సేవ్ లేదు సార్. నీ అబ్బాయి ఇండోర్ నడి రోడ్లో నిలబడితే ఎక్కడ పడితే అక్కడ దొరికితే వెళ్ళి తీసుకురా. సార్ ఇది ఇండోర్ కాదు, ముంబై. పీనట్స్ దా. పీనట్స్ కూడా లేవు సార్. సేవ్ లేదు, పీనట్స్ లేదు, ఇంకా తాళం ఉందా? ఉంది సార్, తాళం ఉంది. అయితే తీసుకెళ్లి గేటుకి ఏయ్, భయ్యా భయ్యా నువ్వు వెళ్ళు వెళ్ళు. రే ఏం చేస్తున్నావురా? కుణాల్ ఇటు చూడు, ఏం చేస్తున్నావు? పట్టుకో. థ్యాంక్స్. మందు మానేసా. ఏంటి? కుక్కతో ఒక నిటారుగా ఉంటుందేమో కానీ నువ్వు మందు మానవు. మూసుకొని తాగు. ఒకళ్ళకి ప్రామిస్ చేశా, మందు మానేస్తా. ఎవరికి? గర్ల్ ఫ్రెండ్ కి. ఏ గర్ల్ ఫ్రెండ్? రీతున్నా, నీతున్నా లేదా అంజు మామ? రే మొట్టగా, అదంతా నా పాస్ట్. ఇప్పుడు ఒకే ఒక గర్ల్ ఫ్రెండ్ పర్మనెంట్. బ్రో, ప్రేమ మనుషుల్ని మార్చేస్తుంది. ద్రోహం కూడా. అదిగో వచ్చింది. మై లాస్ట్ గర్ల్ ఫ్రెండ్, మై ఫార్ ఎవర్. గుద్దులో దింపిందనుకో, ఫార్ ఎవర్ మడ్డ గుడుచుకుపోతా. తిరిగి చూడు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో. ఎలా ఉంది నా సర్ప్రైజ్? ఎలా ఉన్నావు? బానే ఉన్నావా?
ఒక మనిషి మనల్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోయినప్పుడు విషయంలో నేను సంతోషించాలి. కానీ ఎందుకో అర్థం కాలేదు. బుద్ధలో నిప్పెట్టినట్టు అనిపించింది. కామ్నాన్ని పోగొట్టుకున్నానేమో అనిపించింది. అదే కామ్నాన్ని నా సొంతమని నేను ఎప్పుడూ భావించలేదు. ఒక్కోసారి జీవితం దిగమ్మా విచిత్రంగా మారుతుంది. దాన్ని అర్థం చేసుకోకుండా బతకడానికి ప్రయత్నించాలి.